హాయ్ హలో వెల్కమ్ టు మై స్పెషల్ షో. ఇదేంటంటే హిట్ 3 రివ్యూ. ఎవరు ఈ హిట్ సినిమా హీరో అని మీ అందరికి తెలుసు. ఎవరు? నాని. డైరెక్టర్ అంటే ఓ డాక్టర్. ఆయన వరుసగా కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని ఇది కేస్ 3ని ఎస్టాబ్లిష్ చేయడంలో భాగంగా ఈ సినిమాని ఆయన చేస్తూ వచ్చాడు. ఓవరాల్గా సినిమా ఏంటి, దీని యొక్క స్టోరీ ఎలాంటిది తీసుకున్నాడు, ఆ డాక్టర్ మనల్ని బోల్తా కొట్టించాడా లేకపోతే దీనిలో ఏదైనా మ్యాజిక్ చేసి చూపించాడా అని చెప్పి చూస్తే నిజమైన ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమాలు చూసే వాళ్ళకి ఇది ఎక్కడో తేడా కొడుతుంది సీనా అంటారు. కారణం ఏంటంటే ఇది స్క్విడ్ గేమ్ అనే ఒకనొక గేమ్ తరహాలో ఉంటుంది. స్క్విడ్ గేమ్లో కూడా మీకు దీనిలో ఒక ఫార్మాట్ పెట్టాడు. అదేంటంటే క్యాప్చర్, టార్చర్, కిల్, CTK. అయితే ఒక డార్క్ నెట్ అని ఒక కొత్త ప్రపంచం ఉంటుంది. ఈ డార్క్ నెట్లో డార్క్ వెబ్, దీనిలో ఈ కొత్త ప్రపంచంలో మీకేముంటుంది అంటే అంత తేలిగ్గా అక్కడ యాక్సెస్ దొరకదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ CTK అని ఈ గ్రూప్లో చేరాలి అనుకున్న వాళ్ళు 2 మంటలు విధిగా చేయాలి. ఈ 2 మంటలు విధిగా చేశాకే వాళ్ళకి యాక్సెస్ దొరుకుతుంది. ఆ వీడియోలు వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి యాక్సెస్ దొరుకుతుంది. ఇదే ఇక్కడ ట్విస్ట్. ఈ ట్విస్ట్ అనే దానిలోకి ఒక నెటోరియస్ క్రిమినల్నో లేకపోతే ఒక రేపిస్ట్నో ఎంపిక చేసుకొని ఐపీఎస్ అయిన సోకాల్డ్ అర్జున్ సర్కార్ అనేవాడు దానిలోకి ఎంట్రీ ఇచ్చి దాని కథను ఎలా ముగిస్తాడు అనేది సబ్జెక్టు. మధ్యలో మీకు ఈ అడివిశేష్ వస్తాడు. ఆ తర్వాత ఇంకెవరు వస్తారు, కార్తీ వస్తాడు లాస్ట్లో ఫైనల్గా, తెలుగుడా తమిళోడా అని. రేదురా నాకు బైలింగ్వెల్ నేను అని చెప్పి అంటాడు. అంటే ఈ పార్ట్ కనుక తీసుకుంటే నాని ఎలా చేశాడు, నాని దీనిలో ఒక కామెంట్ చేస్తాడు. ఏమనంటే, నేను ఇప్పటివరకు నన్ను మా క్లాస్ అనుకున్నారు, నన్ను మాస్ అని చెప్పి చూస్తారని చెప్పి. కంప్లీట్ బ్లడ్ బాత్ అండి ఇది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగే ఒక మర్డర్తో మొదలు పెడతాడు. ఆ మర్డర్ అనేది గొంతు కోసి అది ఒక పర్టికులర్గా, ఎందుకంటే ఈ సినిమాకి డైరెక్టర్ డాక్టర్ కావడం వల్ల ఎక్కడెక్కడ కోస్తే ఏమేమయ్యి ఒక మనిషి అనేవాడు చనిపోతాడు. ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు సాక్ష్యం దొరకకుండా ఎలా చేయాలి. సాక్ష్యం దొరకకుండా ఏం చేస్తారు, చెట్టుకు వేలాడదీసి మనిషిని రివర్స్లో పెట్టి గొంతు కోసి ఆ తర్వాత అక్కడ ఏ రకాల ముద్దలు ఉండకుండా ప్లాన్ చేసి మళ్ళీ కట్ చేస్తే రాంగ్ డ్రాపింగ్స్ చేసి సిగరెట్ పీకలు పడేస్తే వేరెవరో పడేయడం, బూటు ముద్రలు వేస్తే వేరెవరో ఉండడం, ఇవన్నిటిని రాంగ్ అంటే మిస్లీడ్ చేయడం అనమాట. ఈ మిస్లీడ్ చేయడము అనే ఈ విద్యని అతను ఎక్కడ నేర్చుకుంటాడంటే కాశ్మీర్లో ఒక 2 మర్డరిస్టులని ఈ విధంగా అతను క్యాచ్ చేస్తే ఆ CTK మెంబర్స్ని పట్టుకొని వాళ్ళ ద్వారా మొత్తం డీకోడ్ చేస్తుంటే ఇలాంటి మర్డర్ అటెంప్ట్స్ ఎవరు చేస్తున్నారు, ఆ మర్డర్ అటెంప్ట్స్ ఏంటి, డైరెక్ట్ మర్డర్సే, ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చూసుకొని ఈ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని గ్యాదర్ చేసి వాడు చెప్పేది ఏంటంటే, ఈ డార్క్ వెబ్లో ఈ CTK అధినేతగా చెప్పే మెయిన్ విలన్ ఏం చెప్తాడంటే, ఈ ప్రపంచంలో ఫలాందే చేయాలి, మంచిది చెడ్డది. ఇప్పుడు మర్డర్ చేస్తే నేరం, దానికి 302 శిక్ష వేస్తారు, విధిస్తారు, యావజ్జీవం కానీ ఉరిశిక్షలు కానీ ఉంటాయి. అది ఎందుకు, మనకు ఆ స్వేచ్ఛ లేదా, మనకు కావాల్సిన ఫ్రీడమ్ ఏంది, మనం ఏం చేసినా బతికేదాన్నే మనకు ఫ్రీడమ్ కావాలి అనేది వాడు తీసుకునే స్లోగన్. అదే హీరో ఏమంటాడు, ఒక నేరస్తుడనే వాడు ఉంటే 6 అడుగుల గుంతలో, అంటే వాడు చనిపోయి సమాధి అయి ఉండాలి, లేకపోతే 3 అడుగుల 10 ఫీట్ సెల్లో అయినా ఉండాలి. ఇది ఈ ఇద్దరి యొక్క థీరమ్స్, ఈ ఇద్దరి యొక్క లైఫ్ థీరీస్, అంటే ఒక క్రిమినల్ ఒక పోలీసు మధ్య ఒక 2 డిఫరెంట్ లైఫ్ థీరీస్ ఉంటాయి. వీడేమంటాడు, నేను యథేచ్ఛగా బతకడానికి ఆస్కారం కల్పించడమే లైఫ్ అనుకుంటాడు. లేదు, ఎలాంటి స్వేచ్ఛ లేకుండా నీలాంటి వాడికి అలాంటి స్వేచ్ఛ లేదు, నువ్వు ఉంటే జైల్లో ఉండాలి లేకపోతే సావాలి. ఈ రెండింటి మధ్య జరిగే ఒక పోరాటమే ఈ సినిమా హిట్ 3. అయితే దీనిలో నాని ఎంత మేరకు విజయం సాధించాడు, ఒక రకంగా చెప్పాలంటే స్టబండ్గా గట్టిగా ఒక క్యారెక్టర్కి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ తనకు తెలిసినంత చేశాడు. ఒక సినిమా ఆడితే ఒక సమయంలో
కొద్దిగా మరీ అంత కాకపోయినా నాకైతే ఒక 1-2% పుష్పరాజు చేసిన, అర్జున్ చేసిన విధంగా చేశాడు. కానీ ఎప్పటికీ పుష్పరాజులో అల్లు అర్జున్ చేసినంత గొప్పగా అయితే సినిమాల్లో చేయడానికి స్కోప్ లేదు. ఊరికే సీరియస్ ఫేస్ కట్టు, దాని ద్వారా మర్డర్లు చేయడం. ఆ తర్వాత బ్లడ్ బాత్ విషయానికి వస్తే దీనిలో ఒక 2 ఉన్నాయి. నువ్వు మర్డర్ చేసే వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళాలి, బయటకు రావాలంటే వాళ్ళని చంపాలి, అంతే కదా. ఈ రెండింటిని మధ్య ఒక సుమారు, మళ్ళీ దీనిలో ఇంకొక మెయిన్ ట్విస్ట్ ఏంటంటే, మనకి స్వేచ్ఛ ఎలా లభిస్తుంది అని అంటే వాడు చెప్పేస్తుండే, మొత్తం స్టోరీ చెప్పేస్తున్నామో, అయినా మీకు ఏం ఇబ్బంది లేదు, సస్పెన్స్ అనేది కంటిన్యూ అవుద్ది, మీరు హ్యాపీగా దాన్ని చూస్తారు. నా లేట్ రివ్యూ ఈరోజు మీరు టికెట్లు తీసుకొని చాలామంది చూసేసి ఉంటారు కావచ్చు. ఒక స్వేచ్ఛకి పరాకాష్ఠ ఏంటంటే, అప్పుడే పుట్టిన బేబీని కూడా ఎవడైతే నిర్దాక్షిణ్యంగా చంపగలడో వాడు ద ఫ్రీడమ్, మ్యాన్ ఆఫ్ ఫ్రీడమ్. హ్యూమానిటీయే లేకుండా చేయడమే అసలైన. ఎందుకంటే హ్యూమానిటీ అనేది వాడికి కంచె లాంటిది. మానవత్వం లేదా నీకు అనేది నాకు కంచె. కాబట్టి నేను ఆ కంచెని క్రాస్ చేయాలి అనేది సో ఈ యొక్క ఈ సిటీకే మెయిన్ వర్షన్. అలాంటి దాన్ని ఆ చిన్న బిడ్డను చంపడానికి 150 మంది చంపుతాడు. ఎందుకంటే మానవత్వాన్ని కాపాడడం కోసం. ఇక్కడ మనకి గొప్ప స్క్రీన్ ప్లే ఎక్కడి నుంచి వస్తుంది ఏందని పక్కన పెడితే, ఇది ఎంత హౌ మెచ్యూర్డ్, ఇది ఇంకోళ్ళు హ్యాండిల్ చేస్తే ఎలా ఉండేది అని చూస్తే, ఒక చదువుకున్నాడు డాక్టర్ కావచ్చు, అతను చేసిన ఒకనొక గత కొంతకాలంగా చేస్తూ ఉన్న ట్రిక్ కాబట్టి, ఈసారి కూడా అడివిశేషు, కార్తీ లాంటి మేజర్ హీరోలు రాబోతున్నారు కాబట్టి దీన్ని పాన్ ఇండియా లెవెల్కి, ఇప్పటికే ఇది పాన్ ఇండియా సబ్జెక్టు కదా, పాన్ ఇండియా లెవెల్కి. ఎందుకంటే స్క్విడ్ గేమ్ అనేది ఇంటర్నేషనల్ సబ్జెక్ట్. స్క్విడ్ గేమ్ మీకు స్పష్టంగా తెలుస్తూ వస్తుంది. స్క్విడ్ గేమ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే, మీకు దానిలోకి ఎంట్రీ కావాలంటే దానికి ఒక ఇది ఉండడం, ఆ తర్వాత నలుగురిలో మీరు నలుగురు కొట్టుకుంటే ఒక్కడే మిగలాలనడం, ఇవన్నీ స్క్విడ్ గేమ్ లక్షణాలు. ఆ తర్వాత వెళ్ళాలంటే మర్డర్ చేయాలి, బయటకు రావాలంటే నువ్వు బతుకుండాలి, వాళ్ళని మళ్ళీ ఇంకో 100-150 మర్డర్లు చేయాలి. ఇలాంటివన్నీ స్క్విడ్ గేమ్ తాలూకు లక్షణాలు. దాన్ని చాలా తెలివిగా ఒక డార్క్ వెబ్ అని పెట్టి, దాన్ని తెలివిగా ఎంట్రీకి 2 మర్డర్లు, బయటకు రావడానికి ఒక 100 మర్డర్లు పెట్టి స్క్విడ్ గేమ్ మొగుడికి తలపించాడు. అయితే స్క్విడ్ గేమ్లో క్యాష్ ఎలిమెంట్ ఉంటుంది, దీనిలో ఉండదు. దీనిలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే నీకు. అలా అని చెప్పి బ్లడ్ బాత్ నీకు సాటిస్ఫాక్షన్ అంటే దానికి చెప్పగలిగేవాడు. సైకోపాత్స్కి సాటిస్ఫాక్షన్. ఇది ఈ యొక్క సినిమా రివ్యూ. నేను ఫుల్గా చెప్పేసాను, అయినా మిమ్మల్ని ఏమీ డిసప్పాయింట్ చేయదు. లేట్గా ఉన్నా చూసినా కానీ మీకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ. ఖుదాఫిజ్.